హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. ఇప్పుడు కనిపించేది ప్రోమోగ్రానైట్ ట్రీ అండి, దానిమ్మ చెట్టు. ఈ చెట్టునైతే నేను వేరే సాట అయితే నాటుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇది రోడ్డు అమ్మటుంది. కాయలు అనేది నాకు అసలు ఉండట్లేదు. కోతులు వస్తున్నాయో మనుషులు వస్తున్నాయో తెలియట్లేదు. ఎవరిని మనం ఏం అనలేము కాబట్టి ఈ చెట్టుని అయితే తీసి ప్లేస్లో మధ్యలో వేసుకుందాం అనుకుంటున్నాను. అందువల్ల ఇదంతా తీస్తుంటే ఇక్కడ మనకు ఒక పురుగు కనిపించింది, సాలి పురుగు. చూడొచ్చు అది ఎంత పెద్దగా ఉందో. నా బటన్ వేలు సైజు ఉందండి. చాలా హెవీగా ఉంది, చాలా బలంగా కూడా ఉంది. ఇదైతే మట్టిలో ఉంది. అయితే దీన్ని తీసి మనం బయటపడేద్దాం అనుకున్నాము. మళ్ళీ అక్కడ ఉంటే చనిపోతుంది మట్టి తీసే టైంలో. చెట్టు అయితే మొత్తానికి తవ్వి తీసానండి. వేర్లు అయితే చాలా కట్ అయిపోయినాయి, అయినా బతికింది దాన్ని ఆశిస్తున్నాను. చెట్టు అయితే 7-8 ఫీట్ హైట్ ఉంది, చాలా గుబురుగా ఉంది. తీసాను. ఈ గుంతలు అయితే నాటుదాం అనుకున్నాను, తీసుకొచ్చాను. ఇంతకుముందు ఉన్న ప్లేస్కి ఇప్పటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అదైతే రోడ్ ఫేస్ చేస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, దానిమ్మ చెట్టుకి అయితే ముళ్ళు ఉంటాయండి. ఆ ముళ్ళు చూడండి ఎలా గుచ్చుకుందో, బాగా పెయిన్గా ఉంది, అసలు భయంకరమైన పెయిన్. ముళ్ళు అనేవి ఢిల్లీ ముళ్ళ, బత్తాయి చెట్లకు ఉండే ముళ్ళులాగా పెద్దగా ఉంటాయి. ఆ ముళ్ళుకే మళ్ళీ ఆకులు కొమ్మలు వచ్చి కొన్ని ఏమో కొమ్మలుగా తయారైతే, కొన్ని ముళ్ళులాగా అంతే ఉండిపోతాయి. చెట్టు నాటి అలా కింద అయితే రాళ్ళు పెట్టాను, మట్టి పోసి. సపోర్ట్కి అయితే ఇవి పెట్టాను. ఇటువంటి గాలి వచ్చినా కానీ పడిపోకుండా ఉండటానికి. చూడొచ్చు చెట్టు అనేది ఎంత గుబురుగా ఉందో. రాళ్ళతో సపోర్ట్ చేశాను కదా, గాలి వచ్చినా కొంచెం ఆగిద్ది. చెట్టుకైతే కాపు అయితే ఈరగ కాస్తుందండి. 100 కాయలు వస్తున్నాయి అని తాత చెప్తున్నాడు, అయినా ఉండట్లేదు ఒక్క కాయ కూడా. ఆ చెట్టు నాటేశాను. వాటర్ అయితే పోద్దామని వాటర్ తీసుకొచ్చాను. అది చిన్న బాటిల్తో తెచ్చాను, చాలావని ఇంకా పెద్ద బాటిల్ తేడానికి వెళ్ళాను. మళ్ళీ తీసుకొస్తాను. కాయలు చూడొచ్చు, అసలు చాలా కాస్తున్నాయి. ఇక్కడ నాటుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదంతా ఆకు ఎండిపోయి, కాయ అంతా ఎండిపోయి రాలిపోయి మళ్ళీ ఇగురులు అయితే వేస్తుందని ఆశిస్తున్నాను. వీడియో అయితే ఇంతేనండి, ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ క్యాన్తో అయితే వాటర్ అయితే ఫుల్గా పోసాను. ఓకే, బాయ్.